हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। पैसा खर्चु लेकुंडा कीళ్ళ నొప్పులు, డయాబెటిస్, అధిక బరువు, కంటి, చర్మ సమస్యలు వంటివి జీవితంలో లేకుండా చేస్తుంది. మీ పెరట్లో గాని చుట్టుపక్కల గాని వేప చెట్టు ఉంటే దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వేప చెట్టు ఒక అద్భుతమైన ఔషధాల గని. దాని ఆకులు, గింజలు, బెరడు, పువ్వులు అన్నీ మనకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. ఆయుర్వేదంలో వేపను చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసైటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ రోజుల్లో చాలా రకాల మందుల్లోనూ బ్యూటీ ప్రొడక్ట్స్లోనూ వేపను తప్పనిసరిగా వాడుతున్నారు. మెలియేసి కుటుంబానికి చెందిన వేప చెట్టులో వేపలో ఉన్న ప్రతి భాగం మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రాచీన కాలం నుండి వేపను ఉపయోగిస్తున్నారు. వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారణి అని పిలుస్తారు. ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికే కాకుండా చర్మానికి, జుట్టుకి కూడా ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. వేప ఆకులలో ఫ్లవనాయిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, కెరోటిన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వేప ఆకునుగాను, పొడిగాను, కషాయంగాను ఎలా ఉపయోగించినా మనం అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజు ఒక 3 లేత వేప ఆకులను పరగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వేప ఆకులు అందుబాటులో లేని వారు పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. వేప పొడిని ఎలా తయారు చేయాలంటే కొన్ని తాజా వేపాకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. ఆకులలో తేమంతా పోయి పెలుసుగా మారాక మిక్సీలో వేసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. వేప ఆకులు అందుబాటులో ఉంటే తాజా ఆకులను ప్రతిరోజు తీసుకుంటే మంచిది. వేప ఆకులు అందుబాటులో లేకపోతే వేప పొడిని వాడవచ్చు. వేప ఆకులను తినటం కష్టంగా ఉంటే కషాయంగా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో 4 వేప ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు. వేపలో బలమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటమే కాకుండా శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు స్థిరీకరించడానికి సహాయపడుతుంది. వేపలో ఫ్లవనాయిడ్స్, టెట్రాప్రనాయిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు గ్లైకోసైడ్స్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది. వేపలో శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి జీర్ణ సంబంధ సమస్యలు, అల్సర్స్ లేకుండా చేస్తుంది. దంత ఫలకానికి చికిత్స చేయటంలో చాలా ఎఫెక్టివ్గా సహాయపడుతుంది. వేపలో ఉండే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని ఫలకానికి కారణమైన బ్యాక్టీరియాను, దంతక్షయాన్ని తగ్గిస్తుంది, పుండ్లను నయం చేస్తుంది, పంటి నొప్పిని తొలగిస్తుంది. శక్తివంతమైన నిర్వీషీకరణ లక్షణాలు ఉండటం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తం నుండి విషాలను తొలగిస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడం వల్ల శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో గుండెకి సంబంధించిన సమస్యలు కూడా ఏమీ ఉండవు. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు వివిధ రకాల ఆర్థరైటిస్ నొప్పులను, మంటను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడునొప్పులనే కాకుండా శరీరంలో ఏ భాగంలో ఉన్న నొప్పులైనా, మంటనైనా తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్న ప్రదేశంలో వేప నూనెను రాసుకుని మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. కళ్ళల్లో మంట, ఇరిటేషన్, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనికోసం కొన్ని వేప ఆకులను తీసుకుని నీటిలో మరగబెట్టి ఆ నీటిని చల్లారాక ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. అప్పుడు కళ్ళలో మంట, అలసట అన్నీ తొలగిపోతాయి. వేప ఆకులు
జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి జీర్ణ సంబంధ సమస్యలైన కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. లేత వేపాకులను నమలటం వలన ఆయాసం తగ్గుతుంది. వేపాకు పొడి తేనెలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఈ చలికాలంలో ఈ మంచు కారణంగా దగ్గు, జలుబు వెంటనే వచ్చేస్తాయి. వీటిని తగ్గించుకోవాలంటే వేపాకు చాలా బాగా సహాయపడుతుంది. వేపాకు, పసుపు కలిపి మెత్తని పేస్ట్గా చేసి అరికాళ్ల పగుళ్లకు రాస్తే పగుళ్ళు తగ్గి మృదువుగా మారతాయి. కొందరికి అరికాళ్ళు, అరిచేతులు మృదుత్వం కోల్పోయి మొద్దు పారినట్టు రఫ్గా కనిపిస్తాయి. ఇటువంటి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేపగింజల పొడిలో ఆముదం కలిపి బాగా మసాజ్ చేస్తే కాళ్ళు, చేతులు మృదువుగా మారతాయి. గాయాలపై వేపాకు పేస్టును రాయటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. వేపాకులను ముద్దగా చేసి గాయమైన చోట రాస్తే గాయాలు తొందరగా నయమవుతాయి. తామర, సోరియాసిస్, మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో వేప పొడి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేప పొడిని వాడవచ్చు, వేప ఆకులను వాడవచ్చు. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. వేప పొడిలో నీటిని కలిపి పేస్ట్గా చేసి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్ల నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. వేపలో ఉండే సహజ తేమ లక్షణాలు చర్మ కణాలకు పోషణ ఇవ్వటమే కాకుండా చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేసి చర్మం యొక్క pH సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. వేప చర్మానికి ఒక అద్భుతమైన టోనర్గా పనిచేస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వేపాకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది నల్లని మచ్చలు, మొటిమలు, చర్మం పొడిబారటం, ముడతలు, గీతలను తొలగిస్తుంది. కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. అందుకే వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం చేసేవారి చర్మం యవ్వనంగా ఉంటుంది. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. అటువంటి వారు వేపాకులను ఉపయోగిస్తే ఆయిల్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. పొడి చర్మానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. వేప పేస్ట్కి కొద్దిగా తేనె కలిపి రాసుకుంటే చర్మం కోమలంగా కనపడుతుంది. చుండ్రు సమస్యను తొలగించడానికి కూడా వేప ఆకులను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వేపలో ఉండే శక్తివంతమైన యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. వేపాకుల పొడిలో నిమ్మరసం కలిపి పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ను తలకు పట్టించి అరగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. తాజా వేపాకులుంటే ఆకులను పేస్ట్గా చేసుకుని దానిలో నిమ్మరసం కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయటం వలన చుండ్రు తొలగిపోవటమే కాకుండా తల మీద చర్మం శుభ్రం అవుతుంది, పేలు లేకుండా చేస్తుంది. జుట్టుకు కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్ని వారంలో 2 సార్లు వేస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. అయితే వేప ఆకులను తీసుకునే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు వేపాకులను తీసుకోకూడదు. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వేపాకులకు దూరంగా ఉండాలి. వేపాకులను తీసుకోవటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గర్భధారణ సమయంలోనూ పాలిచ్చే తల్లులు వేపాకులకు దూరంగా ఉంటేనే మంచిది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.